రైట్. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. 30కి పైగా అంశాలపై కేబినెట్ లో చర్చిస్తున్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణ, సిఆర్డీఏకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దం కావాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. కేబినెట్ భేటీకి ముందు మంత్రులతో లోకేష్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కూటమి కైవసం చేసుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ విధ్వంసం, కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిన తీరు అందరికీ తెలిసేలా ఇంటింటికి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దం కావాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. కేబినెట్ భేటీకి ముందు మంత్రులతో లోకేష్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కూటమి కైవసం చేసుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ విధ్వంసం, కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిన తీరు అందరికీ తెలిసేలా ఇంటింటికి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. రైట్. కేబినెట్ భేటీకి ముందు మంత్రులతో లోకేష్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దం కావాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు. శంకరి, మంత్రివర్గ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి లోకేష్ మంత్రులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అరేంజ్ చేశారు. అందులో చాలా కీలక అంశాలు చర్చకు వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతాయని చెప్పి లోకేష్ స్పష్టం చేయడంతో పాటు గత ప్రభుత్వం విధ్వంస పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం చేయటం, కూటమి ప్రభుత్వం శ్రమించి గాడిలో పెట్టిన తీరు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని చెప్పి సూచించారు. ఇంటింటికి తెలుగుదేశం వేగంగా ఎక్కువ ఇళ్లు పూర్తి చేశామన్నట్టు కాకుండా ప్రతి ఇంటి వద్ద కూడా వీలైనంత ఎక్కువ సమయం గడపాలని కూడా దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం వల్ల కలుగుతున్న లబ్ధిని వివరిస్తూ ప్రతి కుటుంబంతో ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకోవాలని కూడా ఆయన సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి సంబంధించిన డ్రాఫ్ట్ నివేదిక వచ్చిన తర్వాత అర్హులైన వాళ్ళు ఎవరైనా సరే ఓట్లు కోల్పోతే మాత్రం తిరిగి వాళ్ళని చేర్పించాలి అని చెప్పి దీనిపై కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా దృష్టి సారించడంతో పాటు ఇన్ఛార్జి మంత్రి ఆయా జిల్లాలకు వెళ్లిన సమయంలో రివ్యూ చేయాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక అసెంబ్లీ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమవుతుండటంతో ఈ అంశాలపై ఇందులో ప్రధానంగా చర్చించాల అంశాలపై కూడా లోకేష్ వద్ద మంత్రులు చర్చ పెట్టారు. ఢిల్లీలో పరిస్థితుల కారణంగా ప్రజలు అసెంబ్లీ వేదికగా వాళ్ళందరికీ కూడా వివరిద్దాము. రాష్ట్రంలో వ్యవసాయ పరంగా ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, వర్షాభావం కారణంగా వ్యవసాయ శాఖ చేపట్టిన ప్రత్యామ్నాయ పంటల కార్యాచరణ ప్రణాళిక వివరించాలని అసెంబ్లీ వేదికగా వివరిస్తే ఇది బలంగా ప్రజల్లోకి, రైతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని కూడా లోకేష్ సూచించినట్టు సమాచారం అందింది. ఇక తొలి ప్రాధాన్యత మాత్రం తాగునీటికి, ద్వితీయ ప్రాధాన్యత పశుగ్రాసానికి ఇవ్వాలని కూడా లోకేష్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు అసెంబ్లీని వేదికగా చేసుకుందామని కూడా లోకేష్ స్పష్టం చేశారు. మంత్రులు ఎక్కువ మంది కూడా రేషన్ కార్డులతో పాటు పెన్షన్లు కూడా కొత్తగా విడుదల చేయాలి అని చెప్పి సూచించారు. ఈ నేపథ్యంలోనే ఈ మంత్రుల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పలు అంశాలు, పార్టీకి సంబంధించిన సంస్థాగతపరమైన విషయాలు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలు కూడా చర్చకు వచ్చాయి. కేబినెట్ మీటింగ్ లో కూడా దీనికి సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది అని చెప్పి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ని ముగించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నేరుగా అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ చేయాలి అని చెప్పి ఈ రోజు పత్రికల్లో ఆంధ్రజ్యోతిలో ప్రధాన కథనం ప్రచురితం కావడంతో దీనిపై కూడా కొంతమంది మంత్రులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేబినెట్ లో ఎజెండా ముగిసిన తర్వాత దీనిపై చర్చించే అవకాశం ఉందని అక్కడ ఈ అంశాన్ని వాయిదా వేశారు. శంకరి. థ్యాంక్ యూ రామారావు.